ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక దినాన సాయంకాల సమయంలో దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఆయన సన్నిధిలో పాదాల చెంతకు నడిపినందుకు, ఆయనతో కొన్ని నిమిషాలు గడపడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని తలబంచుకొని, ప్రేమ స్వరూపి గల మా పరలోకపు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవానికి స్తోత్రములు. 11 మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ దినమున ప్రభా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిలబెట్టినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దినాన్ని చూడండి, బిడ్డలు అందరూ ఉన్నారు. మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను బట్టి, నాతో పాటు కూడి కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క కూడికలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. కొన్ని నిమిషాలు మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కుడి కాది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో జరిగించి ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకోగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. సంతోషం. మరి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో మరొకసారి చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఒక పాటను పాడుకుందాం. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదువు భూమికి మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదువు భూమికి మారెదను, చేత కాదనియు, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యము ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నేను పోలిన వాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా
దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మంచిది. పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధించాము కాబట్టి మరి యాకోబు గ్రంథములో నుంచి 2వ అధ్యాయాన్ని మరి మనము చదువుతూ కొన్ని వచనాలను చూసుకుందాం. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన విశ్వాస విషయములో పక్షపాతము గలవారై ఉండుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని నా ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని నా దరిద్రుడును లోపలికి ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వారిని చూచి సన్మానించి ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో ఇక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పున పక్షమున. ఇక్కడ 2 వ్యక్తుల గురించి మరి వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఒకడేమో ప్రశస్తమైన వస్త్రములను లేదా బంగారపు ఉంగరములను ధరించి మంచి బట్టలు తొడిగి మరి ఒకవేళ ఆ స్థలానికి వస్తే ఆ వ్యక్తిని బట్టి, ఆ వేసుకున్న బట్టలను బట్టి, ఉంగరాలను బట్టి ఆటోమేటిక్గా ఆయనకు ఏమిస్తారట? మర్యాద, గౌరవం ఇస్తారట. అదే స్థానంలో దరిద్రుడైన వాడు మురికి బట్టలతో అదే ఆ స్థలానికి వచ్చినప్పుడు వాడిని చిన్న చూపు చూస్తారు, వాడిని లెక్క చేయరు. ఇక్కడరా నా పాదాల దగ్గర, ఇక్కడ కింది పాదాన కూర్చో, ఆ మెట్ల పైన కూర్చో, ఆ వెనకాల కూర్చో, లేదా ఆ డోరు వెనకాల నిలబడు, అలాగా అవమానపరుస్తాం. వాడిని చిన్న చూపు చూస్తాం. ఎందుకంటే వాడు మురికి బట్టలు, దరిద్రుడులు కాబట్టి వానికి ఆ యొక్క వెలపల ఉండే చూపును మాత్రమే గమనిస్తూ ఉంటాం. వాడికంటూ ఒక మనసు ఉందని, వాడు కూడా మనస్సులో వేదన పడతాడని, బాధపడతాడని మనం లెక్క చేయము. కానీ ఇక్కడ అదే వ్యక్తులలో ఒకడు మంచి బట్టలు, బంగారపు ఉంగరము, వీరిద్దరి మధ్యలో పక్షపాతం చూపిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, దరిద్రులను, విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని బిడ్డలను మీరు చేరదీయండి. అప్పుడే కదా మీ యొక్క విశ్వాస దినములను లెక్కలోకి వస్తాయి. వారి పట్ల కదా మీ ప్రేమ ఉండాల్సింది. తల్లిదండ్రులు లేని వారిని, విధవరాళ్లను, దిక్కుమాలిన వారిని వారి పక్షాన నిలబడ్డప్పుడే కదా మీకు నా యొక్క దీవెనలు వస్తాయి. అయినా లెక్క చేయము. ఎవడు ఉన్నతంగా బట్టలు వేసుకొని వచ్చాడో వానికి మాత్రం మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వాడు మనల్ని మెప్పులోనికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ తర్వాత 3వ వచనం, మీరు దరిద్రతో చెప్తాం. 4వ వచనం, మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారందరూ కారా? మీ మనస్సులో భేదము పెట్టుకొని మీరు దురాశలతో
ఆలోచనలతో ఆలోచన ఉన్నారు కదా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులు గాను తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడే ఏర్పరచుకొనలేదా? ఎస్. బాగా గమనిస్తే మనకు లాజరు ధనవంతుని స్టోరీ వస్తుంది. దరిద్రుడైన లాజరు లెక్కలోనికి లేడు. అక్కడ వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఆహారం లేదు, బట్టలు లేవు, ఇల్లు లేవు, నానేవారే లేరు. అయినా ధనవంతుడు ఒక్కసారి కూడా లాజర్ వైపు తొంగి చూడలే. వాడు తిని పడేసిన ముక్కలేమైనా దొరుకుతాయేమో అని ఆశపడ్డాడు లాజర్. ఒకవేళ లాజర్ లాగా దరిద్రులను మనము నిస్సహాయ స్థితిలోకి దిగజారినట్టుగా చూస్తే వారి స్థానం ఎంత గొప్పదో అనేది దేవుడు రుజువు చేశాడు. ధనవంతుడైన స్థానాన్ని ఎక్కడ పెట్టాడు, దరిద్రుడైన లాజర్ని ఎక్కడ నిలబెట్టుకున్నాడు అనేది గమనిస్తే దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఈ లోక సుఖభోగాలకు అనుభవించిన ధనవంతుడు పూటకు ఒక వస్త్రాలను, పూటకు ఒక ఆహారము, వెలుపలికి వెళుతున్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు అనేకులు పనివారు వానికి ఉన్నప్పటికీ కూడా వాడు చనిపోయాడు. మరి ఏ నిస్సహాయ స్థితిలో ఉన్న దరిద్రుడైన లాజరు చనిపోయాడు. వీరిద్దరి మధ్యలో మనం గమనిస్తే సుఖభోగాలు అనుభవించిన వాడేమో నరకయాతను అనుభవిస్తున్నాడు. సుఖభోగాలకు దూరమై దరిద్రుడిగా బతికిన లాజరు దేవదూతల చేత దేవుని కుడిపార్శ్వమునకు కొనుక్కోబడ్డాడు. హల్లెలూయా. 4వ వచనం చాలా చక్కగా మనతో మాట్లాడుతుంది. మీ మనస్సులో భేదము పెట్టుకొని మీరు దురాలోచనలను విమర్శన చేసిన వారు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోకం విషయంలో దరిద్రులైన వారి విషయమునందు భాగ్యవంతులు కాను తమ ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడే రప్పించుకొనుగా లేదా? మరి దేవుడు భాగ్యవంతుల విషయంగా దరిద్రులైన విషయంలోనే చింతిస్తున్నాడు. అందుకే నేను ధనవంతుల కొరకు రాలేదు, దరిద్రులైన వారి కొరకు ఈ లోకానికి వచ్చి తిని. అటువంటి వారిని తీసుకొని సింహాసనము ఆ రైట్ హ్యాండ్లో నిలబెడతాడు, కూర్చోబెడతాడు. హల్లెలూయా. లాజర్ అక్కడే ఉన్నాడు, దేవుని కుడి పార్శ్వమందు ఆసీనులై ఉన్నాడు, దరిద్రుడే. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాక్యం ద్వారా వాడు మంచి వస్త్రములు ధరించుకొని వచ్చినంత మాత్రాన వానికి ప్రశస్తమైన స్థలము అవసరం లేదు. నీలో దరిద్రుడైన వారు బట్టలు కూడా మురికిగా ఉండి ఒకవేళ ఆ సమయంలో అక్కడ కనబడితే అలాంటి వారిని చేరదీయండి. ఈ యొక్క విందు అనేది అలాంటి వారికి గొప్ప, వాడికి కాదు. మరి అలాంటి దరిద్రులను చేరదీసి మంచి పదార్థములో వారికి స్థానము కల్పించండి. మంచి భోజనము, మంచి బట్ట, ఆ మంచి అనే దానికి వారిని నిలబెడితే ఖచ్చితంగా ఆ ఇంటికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దరిద్రుడైన వాడిని ఎంత గొప్పగా దేవుడు వారి కొరకు రాజ్యాన్నే వారసత్వముగా ఉంచుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? అలాంటి వారిని లెక్క చేయక ఉండకండి. అయితే 6వ వచనం, అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులను మీ మీద కఠినముగా అధికారము చూపుతురు, మిమ్మను న్యాయ సభనకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుము లేఖనాల్లో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ
ఆజ్ఞను మీరు నెరవేర్చు నెరవేర్చ ఎడల బాగుగా ప్రవర్తించువారు కాదు, ప్రవర్తించువారు అగుదురు. ప్రవర్తించువారు అగుదురు. మరి ఇక్కడ మీరు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? మంచి బట్టలు, మంచి స్థానాన్ని కోరుకునేవాడు, ఉన్నతమైన స్థానాన్ని కోరుకునేవాడు. అలాంటి విషయంలో వీరిని మీరు ఇంకా గౌరవిస్తూ వారికి నానా రకములైన సభలో కూర్చుండబెట్టుట మీరే కదా. అలాంటి వారిని స్టేజీల పైన ఎక్కనిస్తారు, కూర్చోబెడతారు, మంచి స్థానాన్ని కల్పిస్తారు. 7వ వచనం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుము. లేఖనాలు ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల ఇప్పుడు దేవుడు మిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఇక్కడ ఉన్నవాడిని ప్రేమించుకుంటూ పోతే ఏమీ లేని వాని పొరుగువాడిని ఎప్పుడు నువ్వు ప్రేమించేది? ఉన్నవానికి నువ్వు స్థానం కలిగించి ఉన్నవాన్నే స్టేజ్ ఎక్కించి ఉన్నవాన్నే పక్కన పెట్టుకుంటే లేనివాడిని ఎవడు దగ్గర తీయాలా? లేనివాని ఎవరికి చోటు ఇవ్వాలా? కాబట్టి దేవుడు నిన్ను వలె నీ పొరుగు నీ పొరుగు వారిని ప్రేమించమన్నది ఆ ఆజ్ఞలో మీరు విని ఆ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. లేదా ఉన్నవాన్నే పొరుగువానిగా చేసి ఇంకా వానికి ఆ స్థానాన్ని కలిగిస్తుండ్రా? ఆలోచన చేయండి. అది మన మీదనే ప్రభావించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమింపబద్ధుడవై ఉన్నావు నువ్వు, మర్చిపో మాకు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధములను తీర్చబడి పాపము చేయుచున్నారు. పక్షపాతము. దరిద్రునేమో నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు, పనికి మాలినవానిగా వాడు వేసుకున్న బట్టలకు వాడున్న తీరును బట్టి తీర్పు తీరుస్తున్నారు. నువ్వు ఇక్కడ కాదు కూర్చునేది, అక్కడ కూర్చోమంటున్నారు. అదే ధనవంతుడు వస్తే మంచి బట్టలు వేసుకుని వస్తే వానికి ఒక రకమైన తీర్పు. ఈ 2 తీర్పులను బట్టి మీరు పక్షపాతము చూపుతలేరా? పోనీ ఇద్దరికి ఒకే స్థానం కలిగిస్తున్నారంటే లేదు. కాబట్టి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకు నువ్వు బద్ధుడవై ఉన్నావా? ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటి విషయములో అపరాధి అగును. కాబట్టి ఒక్కటి తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. 10 ఆజ్ఞలలో ఒకటి తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. మిగతా 9 కూడా ప్రతిదీ నెరవేర్చువాడు కావాలి. ఇక్కడ 10కి 10 నెరవేర్చువాడు కావాలి. 11వ వచనం, వ్యభిచరించవద్దు చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేయని ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. స్వాతంత్ర్యమును ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందువు వారికి తగినట్టుగా మాట్లాడి అలాగునే ప్రవర్తించుడి. ఒకని కనికరము చూపువాడు కనికరము లేని తీర్పును పొందును. కనికరం తీర్పును మించి అతిశయ పడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ 11వ వచనంలో వ్యభిచారము నరహత్య చేయవద్దని చెప్పాను గనుక నీవు వ్యభిచారం నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధి అయితివి. స్వాతంత్రము ఇచ్చి నియమించిన చొప్పున తీర్పు పొందుతును మాట్లాడి అలాగే ప్రవర్తించుడి. కనికరము చూపువాడు కనికరమును తీర్పు పొందును. నువ్వు ఏ రకమైన చూపు చూసినా, ఏ రకమైన
ఆ ఇతరులను పట్ల తీర్పు తీర్చిన అదే తీర్పు నీవు కూడా తీర్చబడతావు. కనికరము కలిగి దరిద్రుని వైపు నీ తీర్పు ఉంటే నిజంగా నువ్వు మంచి తీర్పులో ఉన్నట్టే. లేదు ధనవంతుని వైపు నీ తీర్పు ఉంటే నువ్వు దరిద్రుడి వైపు తీసి పడేసినట్టయితే దేవుడు నిన్ను కూడా అలాంటి తీర్పునే ఇస్తాడు. నువ్వు ఆ దరిద్రుని ఏ స్థానమున ఉంచావో అదే స్థానము నీకు కూడా దేవుని దృష్టిలో కలగనే ఉంటుంది. కాబట్టి దరిద్రుని వైపు మన గురి పెట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తమ విశ్వాసము కలగదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసమునందు రక్షింపగలడా? ఒక సహోదరుడైనను సహోదరునైనను దిగంబరులై ఆ నాటి భోజనము లేక ఉండునప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన దానిని ఇవ్వక సమాధానముగా వెంబడి ఎల్లుడి చలి కార్చుకునుడి తృప్తి చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? దిగంబరిగా వచ్చాడు, ఆహారము లేదు. మొదట వానికి చేయాల్సిన మొదటి ట్రీట్మెంట్ చేయాలి. మొదటి ట్రీట్మెంట్. వాడు దిగంబరిగా వస్తూ ఉన్నాడు. మొదట వానికి వెళ్ళి అయ్యా నువ్వు వెళ్ళి నీ చలి కాచుకో చెప్పడం ధర్మమా? లేదా నీ దగ్గర కలిగి ఉన్న వస్త్రాన్ని తీసి ఇది వేసుకో, బయట చాలా చలిగా ఉన్నది, ఇది నువ్వు ధరించుకొని ఇవ్వటము ప్రాముఖ్యమా? లేదా నువ్వు వెళ్ళి నువ్వు చలి కాచుకొని చెప్పడం ధర్మమా? అవి గమనించాలి మనం. చలి కాచుకొని మరి త్రుప్పిపోడని చెప్పిన ఇలా ఏమి ప్రయోజనము? అది క్రియల్లో కనబడాలి, మాట ద్వారా కాదు, క్రియల్లో చేసి చూపించాలి. కొన్ని అలాగా ఉంటాయి దేవుని ప్రేమ చూపించేది, కొన్ని క్రియల్లో, కొన్ని చూపుల్లో, కొన్ని మాటల్లో. ఇక్కడ వ్యక్తి చలి దిగంబరిగా వస్తున్నాడు, భయంకరమైన చలిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని చలి కాచుకోమని చెప్పడం వేరు, కానీ ఆ వ్యక్తికి నీవిచ్చే దుప్పటి కానీ నీవిచ్చే బట్టలు కానీ ఆ వ్యక్తిని కొంత మట్టుకు ఓదార్పు కలిగిస్తుంది. కాబట్టి ఆ విషయమైన ప్రయోజనం కావాలి తప్ప నీవు వెళ్ళి తృప్తి పొందమని చెప్పినడలా ఏమీ ప్రయోజనం. అలాగే విశ్వాస క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతి తగు. అయితే ఒకడు నీకు విశ్వాసము నాకు క్రియలున్నవి, క్రియలు లేని ఎడల విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియలను నా విశ్వాసము నీకు కనపరచును చెప్పాను. ఒకడు దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావులాగునా నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలము తెలుసుకున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఈసాకును బలి పీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసులకు తండ్రి మన పితరుడైన అబ్రహాం, ఆయన క్రియలు గొప్పవి. దేవుడు అడిగాడు, నీ ఒక్కగానగిన కుమారుని నాకు బలిగా ఇవ్వని. ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. క్రియల మూలముగా దేవుడు కోరిన కోరికను నెరవేర్చడానికి కుమారుని సైతం బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్ళి మాట మీద నిలబడిన వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. వెనకంచి వేయలే, అక్కడ క్రియలు చూపిస్తున్నాడు. బలి అర్పణలకు కుమారుని బలిపీఠం మీద అర్పణకు రెడీగా పెట్టేశాడు, అది క్రియ. మరి వణుకుకుంటా దిగంబరిని ముందుకు వచ్చినప్పుడు చలి కాచుకో వెళ్ళి అని అంటే అది ఎంతవరకు న్యాయం? దేవుడు ఆ వ్యక్తికి నీ దగ్గర ఉన్నది సహాయము చేయమని ఆయనకు ఆ యొక్క వస్త్రహీనుడుగా ఉన్న దిగంబరిగా ఉన్న ఆయనకు నీ దగ్గర ఉన్న బట్టలు లేదా నీ దుప్పటి బ్లాంకెట్ దేవుడు చలి కాచుకుంటకు ఇవ్వమని నీకు సెలవు ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి చలి కాచుకొని చెప్పడం అది ఎంతవరకు ధర్మము?
క్రియలు అనగా అబ్రహాముకు ఏకైక పుత్రుడైన ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు వెనుదీయక ఆ విశ్వాసానికి దేవుడు కోరిన క్రియను బట్టి ఆయన క్రియ మూలముగా బలిపీఠము మీద అర్పించుటకు తన మరి క్రియల నీతిమంతుడని తీర్పు పొందలేదా? అలాగని నేను అబ్రహాము సంతానములో నుంచి వచ్చిన వారము కనుక మన పితరుడైన అబ్రహాముకున్న విశ్వాసములో ఆవగించంత విశ్వాసం కలిగి నీవు కూడా అటు క్రియల్లో పాలు పంపులు పొంది ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగే మరి విశ్వాసం అతని క్రియల కూడిని కార్యసిద్ధి కనుక చేసి క్రియల మూలంగా అతని విశ్వాసమును పరిపూర్ణమై ఉన్నదని గ్రహించువాడు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఊరికే చెప్పడం వేరండి. ఇక్కడ నేను క్రైస్తవుడని, యేసును వెంబడిస్తున్నాను, ఆలయానికి వెళ్తున్నాను, అది కాని ఇక్కడ క్రియ కనబడాలి బయట, విశ్వాసులకు కాదు. అవిశ్వాసులకు నిన్ను చూచినప్పుడు నీలో ఉన్న క్రియ కనబడాలి. నువ్వు నిజంగా చర్చికి వెళ్తున్నావా, అబద్ధంగా చర్చికి వెళ్తున్నావా, మాటలో, అది కాదు, ఇక్కడ నీ క్రియ కనపరచాలి. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. క్రియ నీతిగా ఎంచబడ్డానికి తాను చేసిన దేవుడు తనను అడిగిన అది ఏదైతే దేవునికి ప్రామిస్ చేశాడో వెనుదీయకుండా బలి అర్పించాడు, క్రియపూర్వకంగా చేశాడు. నేనైతే తప్పించుకుంటాం, కానీ అబ్రహాము గారు మన పితరుడైన అబ్రహాం తప్పించుకోలేను. ఎక్కడికైనా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా కుమారుణ్ణి కట్టెలు అన్ని సిద్ధం చేసుకున్నాడు, గాడిద మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు. తండ్రి దేవుడు అడిగాడు, నా కొడుకు ఒకడు, అయినా మరి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతడు మరి నీతిగా ఎంచబడ్డాడు, చాలా నీతిమంతుడు. లేఖనములు చెప్పబడాను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ఏమంట? దేవునికి స్నేహితుడట అబ్రహాం. స్నేహితుడిగా, దేవునికి నమ్మకమైన స్నేహితుడిగా ఉంటున్నావా, స్నేహితురాలుగా ఉంటున్నావా? అబ్రహాం అయితే నీతికి వారసుడిగా ఉన్నాడు కాబట్టి దేవునికి స్నేహితుడయ్యాడు. ఆ తర్వాత మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునగా నీతిమంతుల అని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించు. మరి మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడాలి. అది అబ్రహాము గారు మొదలు పెట్టుకొని నేటి మానవుడి వరకు క్రియలు క్రియలు క్రియలు. దరిద్రుడైన వారికి ఒకవైపు, ధనవంతునికి ఒకవైపు కాకుండా క్రియల మూలముగా మన విశ్వాసము పట్ల దేవునికి నిజమైన క్రియలు నీతిమంతులుగా ఎంచబడతాం. కాబట్టి గ్రహించండి. అటువలే రాహాబు వేషకు కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గం ఉన్న వారికి పంపినట్టు క్రియల మూలకముగా నీతిమంతుడని ఎంచబడలేదు కదా, ఎంచబడలేదు కదా. కనుక ప్రాణము లేని అలాగే క్రియలు లేని విశ్వాసం, సేమ్ ప్రాణము లేని ఆ యొక్క మృతం అనగా ఆ యొక్క శరీరము. ప్రాణం లేకపోతే శరీరం ఏ దానికి పనికిరాదు, వ్యర్థం. అది ప్రాణం ఉంటేనే ఆ బాడీకైనా ఆ వ్యక్తికైనా విలువ ఏదైనా ఉంటుంది. అందులోకెళ్ళి ఆ ఊపిరి అనేది లేకపోతే ఆ బాడీ వేస్ట్, ఇంకా ఆ మృతం వేస్ట్. అలాగే దేవుని క్రియలు లేకపోతే నువ్వు మానవుడిగా ఉండి కూడా వేస్ట్. దేవుని క్రియ, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న మనము అట్టి క్రియల్లో వారసులుగా వారసత్యము కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. చక్కటి వర్తమానం యాకోబు భక్తుడు మనకి వాళ్ళ వెల్లడపరిచాడు. 2వ అధ్యాయం. మరి అందులో అబ్రహాము విశ్వాసం గొప్పది. ఈరోజు పరీక్షలో నేనున్నాం, లేకపోతే క్రియలు లేకపోతే అది ఉన్నా వేస్ట్ అనే దాకా దేవుడు తీసుకుని వచ్చాడు. మరి దేవుని యొక్క విశ్వాసము కలిగి క్రియారూపకంగా ఇతరులకు
ఎందుకంటే దేవుడు ఇంకొక మాసం తర్వాత క్రిస్మస్ మాసంలోనికి వెళ్తున్నాం. ఈ ఈ నవంబర్, డిసెంబర్, జనవరి దాకా భయంకరమైన చలులు ఉంటాయి. మరి ఎంతోమంది దిగంబరులు, ఎంతోమంది చలి కాచుకునే స్థితిలో వారికి మీ యొక్క ప్రేమను వెదజల్లినట్టయితే, నిజంగా మీ యొక్క విశ్వాసపు క్రియల రూపకంగా చూపించినట్టయితే దేవుడు సంతోషపడి మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి మన యొక్క వినికిడిలో ఆశీర్వదించబడనుగాక. ఆమె ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, దివ్యమైన నీ వాక్యమును ధ్యానించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఎందరైతే మాతో పాటు ఈ యొక్క సమయంలోనైనా ఈ యొక్క వర్తమానంలో పాలు పంపులు పొందారు, అటు బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను, నైనా సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాం. కరోనా లాంటి జబ్బులను తీసివేయండి అయ్యా. భూకంపములను, యుద్ధములను, అదే రీతిగా మంచు తుఫానులను, వర్షములను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. భయంకరమైన చలుల ద్వారా జరుగుతున్న మరి జబ్బులను తండ్రి బాగు చేయండి, స్వస్థపరచండి. దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నమెంట్లో అధికారులు ఉన్న ప్రతి వారిని దీవించి చక్కటి పరిపాలన జరుగుటకు సహాయాన్ని కృపను దయచేయండి. ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని విదేశాల్లో వింటున్న ప్రతి బిడ్డను ప్రభావ వాక్యానుసారమైన విశ్వాసము కలిగి అది క్రియారూపకంగా నెరవేర్చు బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అయా మాట ఇచ్చడమే కాకుండా నువ్వు వెళ్ళి నీవు చలి కాచుకో అని చెప్పడమే కాకుండా ఆ వ్యక్తికి కావలసిన దిగంబరిగా ఉన్నాడు, కావలసినది సహాయము చేసి అయా వెళ్ళి చలి కాచుకో అని చెప్పడం ఉత్తమమా గ్రహించి విశ్వాసములకు మరి కర్త అయి నిలబడిన మా యొక్క విశ్వాసపు తండ్రి అబ్రహాము చేసిన త్యాగాన్ని బట్టి నాయన మేము కూడా నీతిమంతులుగా ఎంచబడ్డానికి తన బిడ్డలుగా ఆయా మరి వారసత్వంగా తీసుకున్న మేము అబ్రహాము సంతానంలో వచ్చిన మేము తండ్రి మరి అట్టి పితరుడు అయిన అబ్రహాము మాటల్లో మేము కూడా నీతిమంతులుగా ఎంచబడాలంటే ఆయనలో ఉన్న ఒక రవ్వంతైన విశ్వాసం మాలో కలుగుటకు సహాయ కృపను దయచేయండి ప్రభా. మరి నీకు ఒక స్నేహితుడిగా మంచి బిడ్డగా అబ్రహాము గారు నిలిచారు, నీ దృష్టిని ఆకర్షించుకున్నారు. అలాంటి గుణము నడవడి నడక మేము నేర్చుకొని మిమ్మల్ని ఆకర్షించే స్థితిలోనికి మేము కూడా ఉండటానికి సహాయ కృపను దయచేయండి. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా నైనా విత్తబడుతున్న ఈ వర్తమానం అనేకులకునైనా మరి యొక్క పరిచర్య విస్తరించులాగున్న సహాయాన్ని దయచేయండి. మాకు అప్పచెప్పిన ఈ యొక్క పరిచర్య తూచా తప్పక నెరవేర్చడానికి సహాయాన్ని దయచేయండి. మరి మాకు అనుగ్రహించిన కుమార్తె, అల్లుడు, కుమార్తెను, మనమరాలను బట్టి ప్రార్థిస్తున్న కృప చూపండి. మంచి ఆరోగ్య బలం, శక్తిని వారికి దయచేయండి. నాని డోపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దయచేయండి. మరి పాస్టర్కి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాన్ని పరిచయంలో బహుబలంగా వాడబట్టకు సహాయ కృపను దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టి అటు ఉద్యోగం ఉందని అటు నైనా ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. చక్కటి వివాహ కార్యక్రమం నాటు నైనా బోస్క వివాహ కార్యక్రమాన్ని జరిగించావు నైనా. మరి అటు కార్యక్రమాన్ని బిడ్డలు నూతనమైన గృహాన్ని కట్టుకొని నైనా ఆ కుటుంబానికి పునాదిగా ఆ కుటుంబానికి మీరే ప్రాధాన్యత వహించి ఇది మొదలుకొని వారు జీవించే జీవితకాలం అంతా కూడా నీకు సాక్షులుగా ఉండటానికి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇరుపక్ష కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఘనముగాను అన్నిటిలో ఘనమైనదిగాను వివాహ కార్యం మీరు ఉంచినందుకు నాయన అది ఘనంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా మరి లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను, ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, కుషాగుడులు పనిచేస్తున్న తోటి వర్కలు అయా పేరు పడిన దీవించండి. ప్రత్యేకంగా పాలించే వారిని, కరుణైన వారిని, వివాహ దినములు జరుపుతున్న బిడ్డను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడు స్వస్థత విడుదల యేసునామమున కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. నా తల్లి ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి సమాధానం చేకూర్చండి. మంగనూరు వంశంలో ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి కుమారుని, కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. అనేకులని పరిచయలో ఉంటున్న మంగనూరు వంశస్థుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నా స్నేహితులను, క్లాస్మేట్స్ను, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరును దీవించి నీ కృపలు ఆదరించండి. అన్నలను వదిలిన నాకు బావులను, బామర్దుల మర్దలను వదిలిన అనుగ్రహించిన బిడ్డలను, నా నీ యొక్క పేరెంట్స్ తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావును అనుగ్రహించిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా భయంకరమైన రాత్రి సమీపించినది, మీరు ఇచ్చిన ఆహారం భుజించి పడనే ఉంటుండగా రాత్రి కాల సుఖమైన నిద్రను, ఉదయకాలం చురుకైన మేలుకను మాకు దయచేయగలరని
మరి యొక్క భయంకరమైన రాత్రిలో ప్రభా మీరే మాకు తోడుగా ఉండి నడిపించగలరు. యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.